క్యాన్సర్ను ప్రారంభ దశలో గుర్తించి ప్రజల ప్రాణాలను రక్షించాలని వైద్య సిబ్బందిని స్థానిక నాయకుడు పాటంశెట్టి సూర్యచంద్ర కోరారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మల్లిసాలలో జరుగుతున్న క్యాన్సర్ సర్వేను ఆయన పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడుతూ శరీరంలో ఎక్కడైనా చిన్న చిన్న కణుతులు కనిపించినా, క్యాన్సర్ లక్షణాలు కనిపించినా అశ్రద్ధ చేయకుండా వైద్యులకు తెలియజేయడం ద్వారా క్యాన్సర్ను మొదటి దశలోనే గుర్తించిన వారవుతారన్నారు. క్యాన్సర్ రహిత భారత్ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా గత ఏడాది నవంబర్లో ప్రారంభించిన ప్రతి ఇంటికి క్యాన్సర్ సర్వే ఈ ఏడాది మార్చి 15 వరకు జరుగుతుందని గుర్తు చేశారు. నమస్తే అండి. పాటంశెట్టి సూర్యచంద్ర, జగ్గంపేట నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి. ప్రస్తుతం జరిగే మరణాల్లో సుమారు 20% వరకు క్యాన్సర్ వల్ల చనిపోతున్న పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ చాలా విపరీతంగా ఉంది. అందులోనూ మన రాష్ట్రంలో మన ప్రాంతం చాలా ఎక్కువ జరుగుతూ ఉంది మరణాలు. దీనివల్ల వచ్చే నష్టం నివారించడానికి ప్రాథమిక దశలోనే గుర్తించి తగిన వైద్యం చేయించుకుంటే క్యాన్సర్ బారి నుండి బయటపడొచ్చన్న ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ యొక్క క్యాన్సర్ సర్వే ఏర్పాటు చేయడం జరిగింది. NCD-CD 3.0 ఈ కార్యక్రమం పేరు. ఈ కార్యక్రమంలో భాగంగా వైద్య సిబ్బంది అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ ప్రతి ఇంటి దగ్గర ఉన్నటువంటి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరితోని కూడా వాళ్ళ యొక్క పూర్తి వివరాలు తీసుకుని సర్వే చేసి ఆన్లైన్ చేయడం జరుగుతూ ఉంది. ఈ సర్వేలో మనకి క్యాన్సర్ దశ ఏమన్నా కనిపించినట్లయితే ఈ యొక్క హెల్త్ డిపార్ట్మెంట్ ఆశా వర్కర్లు, ANMలు, ఈ యొక్క హెల్త్ డిపార్ట్మెంట్ అక్కచెల్లెమ్మలు అందరూ ప్రతి ఇంటికి వచ్చి చెక్ చేస్తారు. దయచేసి ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా నేను చేతులు జోడించి విజ్ఞప్తి చేసేది, ఆరోగ్య సిబ్బందికి, మన ఇంటికి వచ్చిన ఆరోగ్య సిబ్బందికి మీరు అందరూ సహకరించండి. ఎందుకంటే ఈ యొక్క మొదటి దశను మనం గుర్తించినట్లయితే, స్టేజ్ 1లో గుర్తించినట్లయితే తప్పకుండా పూర్తిగా 100% ఈ క్యాన్సర్ వ్యాధి నివారణ జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీకు ఎవరికైనా సరే ఛాతీ దగ్గర ఏమైనా గడ్డల కింద ఉన్నా, అదే రకంగా మూత్రాశయ ముఖద్వారం వద్ద ఏమైనా ఇబ్బందులు ఉన్నా, అదే రకంగా ఈ నోటి దగ్గర కాయలు కానీ, ఎక్కడైనా శరీర భాగాల్లో కాయలు వచ్చినా, ఏది వచ్చినా సరే అది క్యాన్సర్ ఏమో అనేది మనం డౌట్గా మనం వచ్చిన వెంటనే మనం సిబ్బందితో, ఆరోగ్య సిబ్బందికి మనం తెలియజేసి తగిన పరీక్షలు చేసుకోవాలి. ఈ పరీక్షలన్నీ కూడా ఉచితంగా చేస్తారు. సర్వే చేసిన తర్వాత మనకి క్యాన్సర్ లక్షణాలు కానీ ఉంటే తప్పకుండా వీళ్ళు పై అధికారులకు చెప్పడం, దానికి పూర్తి స్థాయిలో చికిత్స ఈ ఆరోగ్యశ్రీ పథకంలో ప్రభుత్వం ఉచితంగా చేసే పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని మనం సర్వేకి వచ్చినప్పుడు మనం ఈ వైద్య సిబ్బంది వచ్చిన వెంటనే మా ఇంట్లో ఏమీ లేవండి అలాంటివి అని చెప్పేసి మనం పంపించేయడం వల్ల నష్టపోయేది మనమే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మాకు క్యాన్సర్ లేదు, మాకు ఏ రకమైన జబ్బులు లేవని చెప్పి మనం అనుకుంటాం. కానీ చిన్న సమస్యలోనే మనం గుర్తించినట్లయితే అది పెద్దది కాకుండా మనం ఆ యొక్క ప్రమాదం నుంచి బయటపడవచ్చు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఈ క్యాన్సర్ సర్వే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, మరి ఈ యొక్క ఆశా వర్కర్లకి, ANMలకి ప్రతి ఒక్కరూ సహకరించి పూర్తిగా వివరాలు తెలియజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను.